అక్కడ ఉన్నటువంటి ఒక ప్రబుద్ధుడు మరి అక్కడ తిరంగా ర్యాలీ జరుగుతుంటే ఆ ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అతను విచక్షణ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నీచుడిని, ఈ దేశద్రోహిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు దేహశుద్ధి చేశారు పట్టుకొని. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులకు అప్పచెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ కమాండర్స్ కానీ వాళ్ళందరూ కూడా మరి అతన్ని తీసుకెళ్ళినట్టు పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. చూశారు కదా! అంటే ఏంటిది? ఎక్కడ బతుకుతున్నాం మనం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? అంటే ఇక్కడ బతుకుతూ పాకిస్తాన్ జిందాబాద్ ఏంట్రా బాబు! ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను, అమాయకమైన పౌరులను పొట్టన పెట్టుకున్నటువంటి ఆ ఉగ్రమూకలు సంబంధించిన ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ నినాదం మన దేశంలో దేనికి? అంటే మీరు ఇక్కడ బతుకుతా ఆ దేశం మీద ప్రేమ, ఈ దేశం మీద ద్వేషాన్ని పెంచుకుంటూ బతుకుతా ఉన్నారా? అలాంటప్పుడు ఎందుకు ఆ దేశం వెళ్ళిపోవచ్చు కదా! ఈ భారతదేశంలో మీరు ఎందుకుంటున్నారు? ఇక్కడ మీరెందుకు ఇక్కడ తింటున్నారు? ఇక్కడ గాలి ఎందుకు పీలుస్తున్నారు? ఇక్కడ నీళ్ళెందుకు తాగుతున్నారు? చక్కగా మీరు పాకిస్తాన్ వెళ్ళిపోయి